అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు వీడియోలో 2026 సంవత్సరము శ్రావణ మాసంలో నాగుల పంచమి ఆగస్టు నెలలో ఏ తేదీన వచ్చింది? పంచమి తిథి యొక్క ప్రారంభం మరియు ముగింపు సమయాలు ఏమిటి? అలాగే పూజా విధి విధానం అనేది ఏ విధంగా చేసుకోవాలి? పాటించాల్సినటువంటి నియమాలు ఏమిటి? పూజ చేసుకోవడానికి శుభ సమయాలు ఎప్పుడు? నైవేద్యంగా ఏమి సమర్పించాలి? ఉపవాసం అనేది ఎలా చేయాలి? ఇంకా మరెన్నో విషయాల గురించి క్షుణ్ణంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది క్లియర్‌గా తెలుస్తుంది. ప్రతి ఏటా ఈ నాగుల పంచమిని శ్రావణ మాసంలోని శుక్లపక్ష పంచమి రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం మనకి ఈ నాగుల పంచమి ఆగస్టు నెలలో ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా పంచమి తిథి యొక్క ప్రారంభం మరియు ముగింపు సమయం చూసుకున్నట్లయితే 2026 ఆగస్టు 16 తేదీ ఆదివారం రోజున సాయంత్రము 4:53 నుంచి పంచమి తిథి ప్రారంభమయ్యి 2026 17 తేదీ ఆగస్టు సోమవారం రోజున సాయంత్రం 5 గంటల వరకు మనకి పంచమి తిథి అనేది ఉంటుంది. ఉదయం తిథి ప్రకారం చూసుకున్నట్లయితే ఈ 2026లో నాగుల పంచమిని ఆగస్టు 17 సోమవారం రోజున ఆచరించాలి. ఈ సంవత్సరము శ్రావణ మాసపు 3వ సోమవారం రావడము ఒక విశేషమైన యాదృచ్ఛికము. ఈ అరుదైన రోజున నాగదేవతతో పాటు పరమశివుణ్ణి ఆరాధించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు వెల్లడిస్తున్నారు. నాగుల పంచమి పూజ చేసుకోవడానికి శుభముహూర్తం చూసుకున్నట్లయితే తెల్లవారుజామున సుమారుగా ఉదయం 5:30 నుండి ఉదయం 7:30 వరకు మంచి శుభ సమయంగా ఉంది. ఒకవేళ ఈ సమయంలో కుదరని వారు మరలా ఉదయం 9:20 నుంచి ఉదయము 10:35 వరకు మంచి శుభ సమయంగా ఉంది. సాయంత్రం పూజా సమయం చూసుకుంటే సాయంత్రం 5:18 నుంచి రాత్రి 6:54 వరకు శుభ సమయంగా ఉందండి. అయితే అసలు ఈ నాగుల పంచమి రోజున పూజా విధి విధానం అనేది ఏ విధంగా చేసుకోవాలి? ఉపవాసం ఎలా ఉండాలి? నైవేద్యాలు ఏమి సమర్పించాలి? నియమాలు ఏమిటి? ఇలా ప్రతి ఒక్క దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఈ రోజున చక్కగా సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం అనేది ఆచరించండి. శుచి శుభ్రమైనటువంటి దుస్తులను ధరించి వెండి, రాయి, మట్టితో చేసినటువంటి లేదా గోడపై చిత్రించిన నాగదేవత విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ఉంచి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికైనా ఫోటోకైనా మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఇలా వీటిని ఉంచుకొని ఒక పూజా స్థలాన్ని ఏర్పాటు చేసుకోండి. యథావిధిగా మనం ముందు ఇంట్లో పూజ అనేది ఎలా నిర్వహించుకుంటామో చక్కగా స్వామివారికి పువ్వులతోటి పూలమాలలతోటి అలంకరించి దీపారాధన అనేది చేసుకొని ఆ తర్వాత ఆచమనీయం చేసుకోండి. ఆచమనీయం చేసిన తర్వాత సంకల్పం అనేది చెప్పుకొని చక్కగా స్వామివారికి వీలైతే కనుక షోడశోపచారాలతో పూజించండి లేదా కనీసం పంచోపచారాలతో అన్న పూజ అనేది చేసుకోండి. మీరు ఒకవేళ నాగదేవత విగ్రహాన్ని కనుక పెట్టుకొని పూజిస్తున్నట్లయితే చక్కగా ఆ సర్పదేవుడికి పసుపుతోటి, చందనంతోటి, పువ్వులతోటి, తేనెతోటి, కుంకుమతోటి, అలాగే పాలతోటి అభిషేకంలాగా చేసి చక్కగా సమర్పించుకోండి. ఆ తర్వాత వచ్చేసి అష్టోత్తర శతనామావళితోటి పూజ అనేది చేసుకోండి. నైవేద్యంగా వచ్చేసి పాలని కానీ, పంచామృతాలను కానీ, వడపప్పు, పానకము, అలాగే కొబ్బరికాయ, వివిధ రకాలైనటువంటి ఏవి అందుబాటులో ఉంటే ఉన్నటువంటి పండ్లని, అలాగే నువ్వులు, బెల్లము కలిపి చేసినటువంటి చిమిలిని తప్పకుండా ఈ రోజున నైవేద్యంగా సమర్పించండి. చాలామంది పుట్టలో పాలు పోసి వారి మొక్కుల్ని కూడా చెల్లించుకుంటూ ఉంటారు. నాగుల పంచమి రోజున చాలా వరకు ఉపవాసం అనేది కూడా ఉంటారండి. ఈ ఉపవాసం వచ్చేసి సూర్యోదయం నుండి సూర్యాస్త సమయం వరకు ఉపవాసం అనేది పాటిస్తారు. చాలామంది భక్తులు ముందు రోజు అంటే చతుర్థి రోజు నాడు ఒక్కసారి మాత్రమే తిని మరుసటి రోజు అంతా ఉపవాసం అనేది ఉంటారు. సాధారణంగా ఇలా ఉపవాసం ఉన్నటువంటి వారు వేయించినటువంటివి మరియు ఉప్పుగా ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకోరు. ఇలా యథావిధిగా ఇంట్లో పూజ అనేది నిర్వహించుకొని స్వామివారికి నాగమంత్రాలను జపించడము, అలాగే అష్టోత్తర శతనామావళితో పూజ చేసుకోవడము, షోడశోపచారాలతో కానీ, పంచోపచారాలతో కానీ పూజ అనేది నిర్వహించుకొని నైవేద్యాలనేవి సమర్పించి తదనంతరము నాగపంచమి వ్రతకథ అనేది తప్పకుండా ఈ రోజున పఠించాలండి. తప్పకుండా నాగపంచమి వ్రతకథ అనేది పఠించాలి. తర్వాత చక్కగా స్వామివారికి కర్పూర హారతి, నీరాజన హారతి అనేది ఇచ్చి మీకు వీలైతే కనుక మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి
అక్కడ నాగదేవతల విగ్రహాలకి అభిషేకం అనేది చేయించుకోండి. అలాగే మీకు ఒకవేళ కుదిరితే శివాలయాన్ని సందర్శించి శివలింగానికి పాలు, నీరు సమర్పించడము అత్యంత శుభప్రదంగా భావిస్తారు. పూజ సమయంలో ఓం నమఃశివాయ అనేటువంటి మంత్రాన్ని మనసులో నిరంతరం జపించండి. ఎందుకంటే మనకి ఈసారి నాగుల పంచమి అనేది సోమవారం రోజున రావడం చాలా విశేషమండి. అలాగే ఈ రోజున పొరపాటున కూడా ఈ పనులు మాత్రం చేయకండి. మతపరంగా కానీ, శాస్త్రీయంగా కూడా సజీవ పాములకు బలవంతంగా పాలు పట్టడము నిషిద్ధము. వాటి ఆరోగ్యానికి హానికరమండి. ఎప్పుడు విగ్రహానికి లేదా చిత్రానికి పాలు సమర్పించి, ఆ తర్వాత దాన్ని ప్రకృతిలో నిమజ్జనం చేయండి. ఈ రోజున ఎట్టి పరిస్థితిలోనూ పొలాలను దున్నడము, భూమిని తవ్వడము లేదా గుంతలు తవ్వడము ఖచ్చితంగా నిషిద్ధము. సర్పదేవతలు పాతాళ లోకంలో భూమిలో నివసిస్తారని, తవ్వడం వల్ల వారికి హాని కలుగుతుందని నమ్ముతారు. అలాగే ఈ రోజున మాంసము, మద్యము, ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి తామసిక ఆహారాలకు దూరంగా ఉండి, కేవలం సాత్విక ఆహారాన్ని తీసుకోవడమే చాలా మంచిది. అంతేకాకుండా ఈ రోజున వచ్చేసి మనకి నాగపంచమి రోజున రాశి దోషము, కాలసర్పదోషము, పాముల భయం నుంచి ఉపశమనం పొందటానికి ఇక్కడ డిస్‌ప్లేలో ఇస్తున్నటువంటి ఈ మంత్రాలని పఠించండి. సర్పారాధన మూలమంత్రం అంటే భయం, వ్యాధుల నుంచి విముక్తి కోసము నాగగాయత్రి మంత్రం, అలాగే అష్టానగ స్తుతి మంత్రం అంటే కుటుంబ రక్షణ కోసము, అలాగే సర్పరక్షణ మంత్రం అహింస రక్షణ కోసము, కాలసర్ప దోషానికి ప్రత్యేక మంత్రం. ఇక్కడ డిస్‌ప్లేలో ఇచ్చినటువంటి ఈ మంత్రాలని పఠించుకోవడం చాలా మంచి ఫలితాలని కలుగజేస్తాయి. సో, ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా ఎంతో కొంత ఉపయోగపడిద్దని అనుకుంటున్నాను. ఇంకొక యూజ్‌ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.